ఐటీసీ, ఎంఎస్కే మరియు ఫినిష్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ మాసం 2018లో స్కూల్ వాష్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. వాష్ అనగా వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్. ఈ వాష్ కార్యక్రమంలో భాగంగా దీనిని 2 విధాలుగా విభజించడం జరిగింది. 1 హార్డ్వేర్, 2 సాఫ్ట్వేర్. హార్డ్వేర్ కాంపోనెంట్లో భాగంగా పలు స్కూళ్లు మరియు అంగన్వాడీలలో కొత్త మరుగుదొడ్లు, యూరినల్ బ్లాక్స్, టాయిలెట్స్ రిపేర్స్, హ్యాండ్ వాష్ స్టేషన్స్, బిల్డింగ్ రెనోవేషన్ మరియు కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ కాంపోనెంట్లో భాగంగా స్కూల్ పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మరియు ఆరోగ్యకర అలవాట్లపై అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా చైల్డ్ క్యాబినెట్లను ఏర్పాటు చేసి వారికి వ్యక్తిగత పరిశుభ్రత మరియు సోప్ బ్యాంక్స్ ద్వారా సోపులను తమ పుట్టినరోజు సందర్భంగా పిల్లలు స్వయంగా బహూకరించడం ద్వారా వారిలో పరిశుభ్రతపై ప్రభావితమవ్వడం జరుగుతుంది. ఇంకా వారిలో నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందుతాయి. ఈ గర్ల్స్ స్టూడెంట్స్కి శానిటేషన్ బాగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఐటీసీ బంగారు భవిష్యత్తు మరియు ఫినిష్ సొసైటీ వారి ఆధ్వర్యంలో హై స్కూల్ విభాగంలో మంచి టాయిలెట్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత విద్యార్థులందరికీ వాటిని ఎలా వాడుకోవాలి, హైజీనిక్గా ఏ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా ఫినిష్ సొసైటీ వాళ్ళు చెప్పడం జరిగింది. వేటపాలెం మండలం బండ్లబాపయ్య హైస్కూల్లో యుక్త వయసు ఆడపిల్లల ఇబ్బందులను అధిగమించడానికి వారి గోప్యత కోసం మరుగుదొడ్లు, హ్యాండ్ వాష్ స్టేషన్స్ను ఏర్పాటు చేసి వారిలో ఉన్న న్యూనతాభావాన్ని పోగొట్టి వారి ఆత్మాభిమానం పెరిగి ధైర్యంగా చదువుల మీద శ్రద్ధ కనబరుస్తున్నారు. ఐటీసీ బంగారు భవిష్యత్తు మరియు ఫినిష్ సొసైటీ వాళ్ళు నిర్మించిన ఈ వాష్రూమ్స్ని మేము కంఫర్టబుల్గా సౌకర్యంతో వాడుతున్నాము. ఇంతకుముందు ఈ స్కూల్లో నిర్మించిన టాయిలెట్స్లో నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ లేకుండా మేము కంఫర్ట్గా ఫీల్ అయ్యే వాళ్ళం కాదు. కానీ ఐటీసీ బంగారు భవిష్యత్తు వాళ్ళు నిర్మించిన ఈ వాష్రూమ్స్ని మేము బాగా యూజ్ చేసుకుంటున్నాము, కంఫర్టబుల్గా యూజ్ చేసుకుంటున్నాము. మా ఇంట్లో ఎలా అయితే మేము సౌకర్యంగా ఫీల్ అయ్యి వాష్రూమ్స్కి వెళ్తున్నామో ఇక్కడ కూడా అలానే ఫీల్ అయ్యి చేస్తున్నాము. ఐటీసీ బంగారు భవిష్యత్తు మరియు ఫినిష్ సొసైటీ వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకా ఎరియేటర్ ట్యాప్స్ని ఉపయోగించి నీటిని పొదుపుగా వాడడం కోసం 50 స్కూళ్లు మరియు అంగన్వాడీలలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాక ఐఈసీ మరియు బీసీసీ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్కూళ్లలో జీరో వేస్ట్లో భాగంగా వారికి కంపోస్ట్ పిట్స్ని ఏర్పాటు చేసి తడి చెత్త మరియు పొడి చెత్త మీద అవగాహన కల్పించి తడి చెత్తతో ఏర్పాటైన ఎరువును అక్కడ ఏర్పాటు చేసిన న్యూట్రిషనల్ గార్డెన్స్కి ఉపయోగించి చక్కటి బలవర్ధకమైన మొక్కలను పెంచుకుంటున్నారు. నేను చైల్డ్ క్యాబినెట్లో హెల్త్ మినిస్టర్గా పనిచేస్తున్నాను. మాకు ఐటీసీ మేడమ్స్ వచ్చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన చక్కగా వివరించారు. కాబట్టి మేము సొంతగా ఎలా పిట్ కాంపోస్ట్ తయారు చేసుకునే దానిపైన మాకు పూర్తిగా అవగాహన వచ్చింది. దానికోసం మాకు ఐటీసీ బంగారు భవిష్యత్తు అండ్ ఫినిష్ సొసైటీ వాళ్ళు 2 పిట్ కాంపోస్ట్ యూనిట్ని అయితే ఇచ్చారు. అందులో మేము మధ్యాహ్నం తినేసిన తర్వాత వచ్చే వేస్ట్ని, ఇంకా కిచెన్ గార్డెన్ నుండి వచ్చే వేస్ట్ని, ఇంకా ఇవన్నీ వ్యర్థాలన్నీ వేసి మేము మంచిగా పిట్ కాంపోస్ట్ తయారు చేసుకుంటున్నాము. వీటితో పాటు పిఎంసి పేరెంట్ మానిటరింగ్ కమిటీ మనకు ఈ ఐటీసీ బంగారు భవిష్యత్తు వారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. ఆ కార్యక్రమాల్లో భాగంగానే మనకి ఈ డైనింగ్ టేబుల్ ఒకటి స్పాన్సర్ చేశారు. అంతకుముందు పిల్లలు ఈ గ్రౌండ్లో కూర్చొని తినడానికి ఇబ్బందిగా పడేవాళ్ళు ఇప్పుడు చక్కగా డైనింగ్ టేబుల్ ద్వారా వాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అలాగే మనకి హ్యాండ్ వాష్ అయితేనేమి, టాయిలెట్స్ ఏదన్నా పరిశుభ్రత గురించి అయితేనేమి, సైకిల్ స్టాండ్లు అయితేనేమి మనకి వారు అన్ని విషయాల్లో మనకి చేదోడు వాదోడుగా నిలుస్తూ అన్ని విధాలా మన సహకారాలు అందిస్తున్నారు. స్టేక్ హోల్డర్స్ ట్రైనింగ్, ఎండిఎం, మిడ్ డే మీల్ మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నాం. ఐటీసీ బంగారు భవిష్యత్తు ఫినిష్ సొసైటీ వారు మా పాఠశాలకి చాలా ఫెసిలిటీస్ కల్పించారు. ఒక 15 లక్షల రూపాయల విలువతోటి ఒక మంచి డైనింగ్ హాల్, అలాగే హ్యాండ్ వాష్ షెడ్స్ ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఇంతకుముందు ఓపెన్ ప్లేస్లో ఉండి భోజనం చేసేవారు. దానివల్ల కొంచెం డస్టీగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు నీట్గా డైనింగ్ హాల్లో కూర్చుని
వాళ్ళ పిల్లలు చక్కగా భోజనం చేస్తున్నారు. ఇవే కాక ఎంఎల్పి వేస్ట్ రీసైకిల్తో 15 ప్లాస్టిక్ బెంచులను తయారు చేయించి పైలట్ ప్రాజెక్టుగా ఈపురుపాలెం జెడ్పీ గర్ల్స్ హై స్కూల్కి వితరణ చేయడం జరిగింది. ఐటీసీ బంగారు భవిష్యత్తు మరియు ఫినిష్ సొసైటీ ద్వారా ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో కావాల్సిన వసతులను కల్పిస్తూ ఎంతో చక్కటి సేవ చేస్తున్నటువంటి ఐటీసీ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ ఈపురుపాలెంలో ఇక్కడ కిచెన్ డైనింగ్ హాల్ అయితేనేమి, టాయిలెట్స్, అదేవిధంగా త్వరలో సైకిల్ షెడ్కి సంబంధించిన ఎస్టిమేషన్స్ అన్నీ పూర్తి చేసుకొని ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. పిల్లలకి చక్కటి విద్య అందించడంలో ప్రభుత్వంతో పాటు ఐటీసీ సంస్థ కూడా తన వంతు సామాజిక బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తున్నందుకు ఆ యాజమాన్యానికి సందర్భంగా మా మండల శాఖ తరపున, మా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీటితో పాటు ఇండిపెండెన్స్ డే, గ్లోబల్ హ్యాండ్ వాష్ డే, వరల్డ్ టాయిలెట్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ఇటీవల పిట్టువారిపాలెం అంగన్వాడీకి బిల్డింగ్ రిపేర్ చేసి టాయిలెట్ రిపేర్, హ్యాండ్ వాష్ స్టేషన్, కాంపౌండ్ వాల్ని నిర్మించడం జరిగింది. మాకు ఐటీసీ బంగారు భవిష్యత్తు నుంచి ఫినిష్ సొసైటీ వారి తరపున మా స్కూల్కి వచ్చేసేసి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు రివాల్యుయేషన్ కింద బాత్రూమ్స్ కానీ లేకపోతే టాయిలెట్స్, నెక్స్ట్ స్కూల్ మొత్తం రివాల్యుయేషన్ కింద సెలెక్ట్ అయింది. దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇదివరకు మాకు బయట పిల్లలు ఆడుకుంటానికి కానీ ఏదైనా కానీ బయట ఏదన్నా కుక్కలు వస్తాయేమో లేకపోతే ఏదన్నా చుట్టూరు అనేదానికి చాలా భయపడేవాళ్ళం. అదేమి కాకుండా చుట్టూరు ప్రహరీ కట్టి పిల్లలకి సేఫ్టీ అనేది మాకు చేయటం జరిగిందనమాట. దీనివల్ల మా గ్రామస్తులు కానీ చుట్టూరు లోపల పిల్లలకి ఈజీ మెథడ్లో మనం ఏ విధంగా అయితే మనం టీచ్ చేయగలమో ఆ విధంగా వాళ్ళు పిక్చర్స్ ద్వారా వాళ్ళు చాలా బాగా నీట్గా స్కూల్ని చేయటం జరిగిందనమాట. ఆ అంగన్వాడీ మోడల్ అంగన్వాడీగా రూపుదిద్దుకుంటున్నది అని చెప్పడానికి గర్వంగా ఉంది. ఇందులో మహిళలు, శిశువులు, పిల్లల కోసం అన్ని రకాల సౌకర్యాలు అందించబడుతున్నాయి. చీరాల మరియు వేటపాలెం మండలంలోని 35 స్కూళ్లు మరియు 31 అంగన్వాడీల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.